చెప్పాను, మన యొక్క ప్రార్థన ఎంత బలహీనంగా ఉందంటే మన ఇంటి టాపును కూడా పైకి వెళ్ళలేని పరిస్థితిలో ఉంది. ఆకలైనప్పుడు లేకపోతే ఒక 2-3 పూటలు తినుకోకుండా ఎంత మనం బలహీనంగా అడుగు లేకుండా నడవలేని పరిస్థితుల్లో మనం ఉంటామో మన ప్రార్థన కూడా అలాగే ఉంది. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలి ఆ ప్రార్థన చెప్పండి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. వెళ్తుందా? ఎలాంటి సమయాల్లో వెళ్తా ఉంది? 3 పూట్ల మనం అన్నం తింటాం, ఇంకొక రోజు 2 పూట్లు తింటామా? ఈరోజు 3 పూట్ల తిన్నాం, రేపు 2 పూట్ల తింటామా? ఎల్లుండి 1 పూట తింటామా? ఈరోజు మన పరిస్థితి అలాగే ఉంది. చెప్పటములో విశ్వాసములో పడిపోతున్నాం. చెప్పటములో విశ్వాసం కనబరచట్లేదు, నమ్మకాన్ని కనబరచట్లేదు. ఆ దేవుని అడగటానికి కూడా మనకు మనసు రావట్లేదు. దానికి గల కారణం ఏంటంటే సమయము